డీల్ ఏంటో విన్నారు కదా. ఈ డీల్ కమ్యూనిటీకి తెలియకూడదు. నాకొక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ కావాలి. నాకున్న అనుభవంతో చెప్తున్నా, ఈ డీల్ ఏ గ్యాంగ్స్టర్ పూర్తి చేయలేడు. చిన్న తేడా వచ్చినా మీరు చెప్పిన 2 టెర్రరీస్ అటాక్ దిగుతాయి. ఈ బ్లాక్ మాఫియా కమ్యూనిటీ తలకిందులైపోతుంది. ఈ డీల్ మా వల్ల కాదు. हमारे कम्युनिटी में भी ऐसा गैंगस्टर नहीं है. మీకు కావాల్సిన పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ ఒకడున్నాడు. వాటిని బ్లాక్ మాఫియా కమ్యూనిటీలో మ్యాన్ ఆఫ్ డేంజరస్ పిలుస్తారు. క్రూయాలిటీకి రూపం వాడు. ఏడీలు చేయడు. మీరు వెళ్ళి గార్డియన్ని కలవండి. ఆయన మీకు సహాయం చేయొచ్చు. ఎక్కడుంటారు? బ్లాక్ 29లో ఉన్న మ్యూజియంలో ఉంటారు. జానీ ఇప్పుడు ఏ డీల్స్ చేయడం లేదు. ఈ కమ్యూనిటీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఒక అమ్మాయి కోసం. ఇక్కడ రూల్స్ ప్రకారం వాడెలా అయితే వచ్చాడో అలాగే వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయి కోసం వాడు సంపాదించిందంతా ఆవులకిచ్చేశాడు. వాడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేనేలేదు. మీరు చెప్పినా రాడా? నో. అయితే సరే, వాడితో ఎలా పని చేయించాలో నాకు తెలుసు. జాగ్రత్తగా వెళ్ళండి కురాషి. మీరు వెళ్ళే దారిలో ప్రమాదాలు పొంచి ఉండొచ్చు. కురాషి, నా పేరుకున్న అర్థం ఏంటో తెలుసా మీకు? డార్క్నెస్, అంధకారం. నా దారిలో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది మీరే, గార్డియన్. పేషెంట్ రూహీకి సంబంధించిన వాళ్ళు మీరేనా? అవును. మీరు తనకి ఏమవుతారు? ఏ రూహి, నన్ను పెళ్లి చేసుకుంటావా? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే రమ్మని చెప్పండి. నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. ఇక నుంచి మనకి మనమే తోడు. పర్లేదు, ఏదైనా నాతో చెప్పండి డాక్టర్. బ్రెయిన్ సర్జరీ చేయాలి. తనకి 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. 24 అవర్స్లో సర్జరీ చేయకపోతే చాలా డేంజర్. బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ. నీకు కనిపించే ఈ ప్రపంచం వెనుక ఒక చీకటి రాజ్యం ఉంది. భయంకరమైన రాక్షసులు గౌరవంగా చేసే ఉద్యోగం చంపడం.
వేస్తున్నారా బాబు? ఉంది సార్ తప్పకుండా వచ్చేస్తున్నాను సార్. ఉంది 2 minutes సార్. సైలెంట్ గుండు. ఉమ్, నీపై అధికారం చెలాయించేవాడిపై లేవని నోరు నాలాంటి బలహీనుడిపై పొరుగుతుందే. ఆ, నేను పిచ్చివాణ్ణే కావచ్చు, కానీ నువ్వు అసమర్థుడివి, ధైర్యం లేని అసమర్థుడివి. ఏయ్, మళ్ళీ నీ పన్ను మొదలు పెట్టావా? చూశాను, ఈ బ్రిడ్జి మీద నువ్వు 20 మంది కాళ్ళు చేతులు నరకడం చూశాను. ఓయ్, మళ్ళీ ఎవరినైనా చంపడానికి వెళ్తున్నావా? నీ వల్ల కాదు. చంపకుండా ఉండటం. నిత్యం మండే ఒక రాక్షసుడి గుండెల్లో ప్రేమ పుట్టింది. ప్రేమ కోసం చీకటి రాజ్యాన్ని వదిలి వచ్చాడు, మళ్ళీ ఆ ప్రేమ కోసం చీకటి వైపే అడుగులు వేస్తున్నాడు. గార్డియన్, జానీ, ఎలా ఉన్నారు గార్డియన్? డీల్ తీసుకోవడానికి వచ్చావా? అవును. బ్లాక్ 29 టెరిటరీ. మీ కోడ్ని చెప్పండి. జానీ 197212. ప్రాసెసింగ్. సక్సెస్ఫుల్లీ లాగిన్ అయ్యాం. మీ డీల్ ఏంటో చెప్పండి. ఈరోజు డీల్స్ లిస్ట్ ఏంటో చెప్తారా? తప్పకుండా. బ్లాక్ 29 టెరిటరీలో ఈరోజు యాక్టివ్లో ఉన్న డీల్స్ లిస్ట్: 7 కిడ్నాప్స్, 3 కిల్స్, 1 బాంబ్ బ్లాస్ట్, 12 ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ఫైనల్ వన్ ఈస్ 1 ఎక్స్ట్రాక్షన్. మీ అకౌంట్ని ఏ డీల్కి లింక్ చేయమంటారు? వీటిలో టైం అవుట్ అవుతున్న డీల్స్ ఎన్ని ఉన్నాయి? ఎక్స్ట్రాక్షన్ డీల్ 1 అవర్లో క్లోజ్ అవబోతుంది. డీల్ అమౌంట్ 500 బిట్ కాయిన్స్. ఎక్స్ట్రాక్షన్ చేయాల్సింది ఒక హార్డ్ డిస్క్ ని. కాంట్రాక్ట్ వేసింది వివేక్ మిట్టల్. ఆయనకి ఆ హార్డ్ డిస్క్ అందజేయడమే ఈ డీల్. ఆల్రెడీ ఈ డీల్ లో 40 మెంబర్స్ ఫైట్ జోన్ లో ఉన్నారు. ఈ డీల్ ని నా అకౌంట్ కి లింక్ చేయండి. తప్పకుండా సార్. ఒక్క నిమిషం. ఈ డీల్ కి మీరు డిపాజిట్ చేయవలసిన అమౌంట్ 50 బిట్ కాయిన్స్. సార్, మీ అకౌంట్ లో అమౌంట్ లేదు. తెలుసు, నా దగ్గర అవుల్ కార్డు ఉంది. ఓకే సార్, అవుల్ కార్డ్ ఐడి చెప్పండి. గ్రేడ్ ఏ B20199803M. సార్, ఈ అవుల్ కార్డ్ని మీరు 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయగలరు. ఆల్రెడీ యూరోప్ బ్లాక్ 89 టెరిటరీలో గ్యాంగ్స్టర్స్ ని చంపే డీల్కి డిపాజిట్ కోసం ఈ కార్డ్ని మీరు యూజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్కి యూజ్ చేస్తే దీని వ్యాలిడిటీ అయిపోతుంది సార్. మీరు ఈ అవుల్ కార్డ్ని ఈ డీల్కే యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? అవును. ఈ డీల్ మీ అకౌంట్కి లింక్ అయింది. ఫైట్ జోన్ లొకేషన్ మీకు షేర్ చేశాం. దిస్ ఈస్ అండర్వరల్డ్ మాఫియా కమ్యూనిటీ, బ్లాక్ 29 టెరిటరీ. హ్యావ్ ఎ గుడ్ డే సార్. జానీ,
ఈ వివేక్ మెటల్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ అనే ఈ స్టేట్లో అందరికీ తెలుసు. బట్ నేను క్రిమినల్ని కూడా నా దగ్గర పనిచేసి మీకు మాత్రమే తెలుసు. ఈ స్టేట్లో పొలిటీషియన్స్ నాకెందుకు భయపడతారో తెలుసా? వాళ్ళ సీక్రెట్ ఆడియో కాల్స్, క్రైమ్ డీటెయిల్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ నా దగ్గర ఉన్నాయని. అవి నేను చాలా కష్టపడి చేర్చి పెట్టుకున్నాను. అలాంటిది ఒకడొచ్చి మన సీక్రెట్ సిస్టంలో ఉన్న డేటా మొత్తం హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుని వెళ్ళిపోయాడు. నువ్వేం పీకుతున్నావు? సార్ అది నా కంపెనీలో నీ జాబ్ ఏంటి? సెక్యూరిటీ ఇన్ఛార్జ్ సార్. సెక్యూరిటీ ఇన్ఛార్జ్. ఆ డీల్ ఎంతవరకు వచ్చింది? వాడు దొరికాడా? కమ్యూనిటీ వాళ్ళు అదే పనిలో ఉన్నారు సార్. హలో రాఘవా. సార్, మనం వివేక్ మెటల్ చేసే క్రైమ్స్ బయట పెడదాం అనుకున్నాం సార్, కానీ ఇక్కడ క్రైమ్ వరల్డే ఉంది సార్. ఆ వివేక్ మెటల్ ఇందులో ఒక మెంబర్ అంతే. ఒక మాఫియా కమ్యూనిటీ రన్ అవుతుంది సార్ ఇక్కడ. వేలల్లో గ్యాంగ్స్టర్స్, వీళ్ళపై ఉండే సుపీరియర్ గ్యాంగ్స్టర్స్. ఈ మాఫియా వాళ్ళకి సపరేట్గా ఒక కమ్యూనికేషన్ నెట్వర్కే ఉంది సార్. వీళ్ళు మొత్తం అండర్ వరల్డ్ని చాలా ఆర్గనైజర్గా రన్ చేస్తున్నారు సార్. నన్ను చంపి ఆర్టిస్ట్ అమ్మని వివేక్ మెటల్ 500 బిట్కాయిన్స్కి డీల్ వేశాడు సార్. ఈ డీల్ పూర్తయ్యేంత వరకు ఏ పోలీసు వాడు ఇక్కడికి రాడు, ఏ పొలిటికల్ లీడర్ పట్టించుకోడు. సిటీ కాంప్లెక్స్ నుండి 20 కిలోమీటర్స్ రేడియస్ మొత్తం గ్యాంగ్స్టర్సే ఉన్నారు సార్. ఈ డీల్ కోసం వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు సార్. నేను ఎలా అయినా సిటీ అవుట్స్కట్స్కి వస్తాను సార్. రాఘవా, రాఘవా. హలో చోటు. ఎవడో వచ్చి మన వాళ్ళందరినీ చంపేశాడు. నేను ఒక్కడే మిగిలాను. ఎవడాడు? తెలీదు. వైట్ జోన్ లో మన వాళ్ళందరినీ చంపేశాడు. నేను ఎస్కేప్ అయ్యాను. నేను వస్తున్నా. యాంటనీ, నా తమ్ముడు ఏదో డేంజర్లో ఉన్నాడు. డీల్లో ఎవడ ఎంటర్ అయ్యాడు. అందరినీ వరుసగా చంపేస్తున్నాడు. అవును, మా వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. నేను నీలాగే గ్రూప్స్ ఫామ్ చేశా. నా దగ్గర ఉన్న గ్యాంగ్స్టర్స్కి ఒకటే చెప్పాను, డీల్ వచ్చినప్పుడు మనం అంతా కలిసి ఉండాలని, క్రిప్టో కరెన్సీ కోసం మనలో మనమే కాల్చుకుని చావకూడదని. కానీ ఇప్పుడు ఎవడో వచ్చి అందరినీ చంపేశాడు. నా గెస్ కరెక్ట్ అయితే ఇది వాడే. వాడు మళ్ళీ వచ్చాడా? ఇది వాడే అయితే ఇప్పటికే నీ తమ్ముడిని చంపేసి ఉంటాడు.
హలో చోటు. హలో హలో, నీకేం కాదురా, నేను వస్తున్నా. చోటు, రేయ్, వినిపిస్తుందా? జానీ, ఇది వాడే. మీలో ఎంతమంది మిగిలారు? తెలీదు. ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళండి. వాడు చావాలి. నువ్వు రావా? నా తమ్ముడు అలా అనాథ శవంలా పడి ఉండటం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళండి. నిన్నెలా నమ్మడం? ఈ లోపు నువ్వు డీల్ క్లోజ్ చేస్తే? Blood on his shirt, silence in his eyes. Bullet kissed her skin, didn't touch her pride. He is coming. Owl is coming. మనం పెట్టుకునేది జానీతో, కోపంతో కాదు. ఆలోచించి అటాక్ చేయండి. వాడి చస్తే డీల్ అమౌంట్లో 50-50. సరే. జానీని చంపడానికి ఎగేసుకుంటూ వెళ్ళాడు ఈ నాకు కొడు. ఇదంతా ఇక్కడే ఆగిపోయేలా ఒక్క మాట చెప్పు జానీ. మీరందరూ నా చేతుల్లో చేస్తారు. ఎక్స్ట్రాక్షన్ డీల్ 1 minute క్లోజ్ అవ్వబోతుంది. హాయ్ జానీ, నా పేరు ఖురాషి. నాకొక డీల్ చేయాలి బ్లాక్ 81లో. అది నీ వల్ల మాత్రమే అవుతుంది. నేనిప్పుడు ఏ డీల్స్ చేయట్లేదు. నీ వెనక పడున్న మనుషుల్ని చూస్తూ కూడా నువ్వు ఈ మాట ఎలా చెప్తున్నావు జానీ? నీకు నచ్చినప్పుడు వచ్చి ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవటానికి. బ్లాక్ మాఫియా కమ్యూనిటీ అంటే ఏమనుకుంటున్నావు జానీ? ఇక్కడ రూల్సే కాదు, రెస్పెక్ట్ కూడా అవసరమే. నేనున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇందులోకి రాక తప్పలేదు. ఇకపై ఈ కమ్యూనిటీలో నేను కొనసాగలేను. నాకు తెలుసు నువ్వు మాట వినే మనిషివి కాదని. నీ లవర్ రూహి బ్లాక్ 18లో ఉన్న హాస్పిటల్లో ఉంది కదా? ఓ సారీ, ఇప్పుడు అక్కడ లేదు, మా దగ్గరుంది. ఎక్కడో తెలుసా? గోల్డెన్ టెరిటరీలో. అక్కడ ఏ గ్యాంగ్స్టర్కి ఎంట్రీ ఉండదు, మాలాంటి అథారిటీస్కి మాత్రమే. నీ రూహికి అక్కడే ఆపరేషన్ స్టార్ట్ అయింది. యూ డోంట్ వరీ, ఈ వరల్డ్లోనే బెస్ట్ డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. బ్రతికించిన ప్రాణం తీసేయడం నాకు పెద్ద విషయం కాదు జానీ. కాబట్టి నాతో డీల్ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. బ్లాక్ 26లో నువ్వు చేయవలసిన డీల్ వివరాలుంటాయి, తీసుకో. తప్పు చేస్తున్నావు ఖురాషి. జానీ కోపంతో ఆడుకుంటున్నావు. వాడు వద్దనుకుంటున్న ఈ పనిలోకి వాడిని లాగుతున్నావు. వాడు ప్రేమించే అమ్మాయిని అడ్డు పెట్టుకున్నావు. హే రూహి, నీ లైఫ్లో ఏమైనా కోరికలున్నాయా?
చిన్న చిన్న వాటికే చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతాడు. అలాంటిది వాడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయినే తీసుకెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి వాడి రియాక్షన్ నువ్వు త్వరలోనే చూస్తావు. Silent call.